జగన్ బ్రాండ్లు అని అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చిన బ్రాండ్లే అంటున్నారు వైసీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు బ్రాండ్లీ లేదు. చక్కగా ఎవరైనా కానీ అప్పుడు మ్యాక్సిమం అరికట్టాడు. లేదు అన్నా కానీ దాన్ని నియంత్రణ ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ టీడీపీ గవర్నమెంట్లో ఏ పిల్లోడిని అడిగినా కానీ చిన్న పిల్లగాడిని అడిగినా కానీ చెప్తారు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది టీడీపీలో. అది ప్రతి ఒక్కరు తెలుసు. మహిళల మీద ఇన్ని అత్యాచారాలు ఉన్నాయి మనం అసలు చూసామా? ఈ ఎస్సీల మీదే ఎస్సీలు కేసులు పెట్టిస్తున్నాడు. అసలు విచిత్రంగా ఉంటుంది. ఎస్సీ నాయకుడి మీద మళ్ళీ ఎస్సీలే కేసు పెడతారు. ఇదేంట్రా అంటే మరి ప్రజాస్వామ్యం అలా ఏడ్చింది. ఈయన గవర్నమెంట్లో అన్ని తొంగలో దొక్కేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా అరెస్టులు కేసులు అంటే వాళ్ళ మీద దాడి చేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఎక్కువ టీడీపీ కూడా చేసిందంట కదా, వైసీపీ నాయకులే అంటున్నారు అన్నమాట. మేము హత్య రాజకీయాలు కనుక ఇటువంటి ఘోరాలు కనుక చేస్తే ప్రజలు ఇవాళ ఎలా ఉన్నారు? ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయా, ఈయన ఎప్పుడు పంపించాలా, ఇటువంటి దుర్మార్గుని ఎప్పుడు పంపించుకోవాలని ప్రజలు అసలు ఎలక్షన్ కోరుకోవడం అసలు ప్రత్యేకంగా ఉంది. ఇవాళ ఎవరినైనా అడిగితే ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ ఈ దరిద్రం బాధ. 100%. మా నాయకుడు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నిటి కూడా ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా ఉంది. అసలు బ్రహ్మరథం పడుతున్నాం. ఇవాళ మేము 6 పథకాలు కాదు 2 ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి. ఆయన 60 ఇచ్చినా కానీ ఇవన్నీ చెప్పడానికి తప్పగా దీంట్లో ఏమీ లేదు. అసలు అన్ని శంకుస్థాపనలు ఆగిపోతాయి. ఇంకేమి వచ్చేది కూడా ఏమి లేదని చెప్పేసి ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది.